ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మరోసారి సినీ నటి కల్పిక వివాదం సృష్టించింది. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో నానా హంగామా చేస్తుంది. మెనూ కార్డును విసిరేస్తుంది. రూమ్ కీస్ ని మేనేజర్ ముఖంపై కొట్టింది. సిబ్బందితో దురుసుగా అసభ్యకరంగా ప్రవర్తించింది. కల్పిక చేసిన రాద్ధాంతం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలోనూ కల్పిక నానా రచ్చ చేసింది. ఓ రెస్టారెంట్ లో బిల్ విషయంలో స్టాఫ్ తో గొడవకు దిగింది. అక్కడ ఫర్నిచర్ ను ధ్వంసం చేసేంత పని చేస్తుంది. దీంతో సదరు రెస్టారెంట్ నిర్వాహకులు కేసు కూడా పెట్టారు. ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ ఉండగానే మరోసారి కల్పిక నానా రచ్చ చేసి వార్తల్లోకి వెళ్ళింది. Asshole. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name. Huh? Full name. Address. I said Krishna. Full name. Oh, you don't have balls. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is what's this stupid place name? So can any of you guys మీకు bikes ఉంటాయి కదా మీరు వెళ్ళి తీసుకొస్తారా? I'm here for a night, so I need smokes. It's very cold అని చెప్పా. తీసుకొస్తారా అంటే లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు. నేను అన్న ప్రీవియస్ రిసార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది. సో వై నాట్ అని చెప్పా. పోనీ నాకు సిగ్నల్స్ లేవు మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్ చెప్పండి. నటి కల్పిక మరోసారి ఈ వివాదంలో చర్చనీయాంశంగా మారారు. ఎందుకంటే ఆమె వెళ్ళినటువంటి రిసార్ట్ లో గతంలో మనం చూసాం ఆమె రెస్టారెంట్ లో కావచ్చు పబ్ లో కావచ్చు ఆమె వ్యవహరించిన తీరు పట్ల అంటే పోలీస్ కేసులు కూడా నమోదయ్యి ఆ పబ్ యాజమాన్యం కావచ్చు రెస్టారెంట్ యాజమాన్యం కావచ్చు ఫిర్యాదు కంప్లైంట్ స్వయంగా పోలీసులు ఫిర్యాదు ఇవ్వడంతో ఆమెపై కేసులు కూడా నమోదైన సందర్భాన్ని మనం చూసాం. సో ఇటువంటి అంశాలు నడుస్తుండగానే మరోసారి ఆమె ఒక రిసార్ట్కి వెళ్ళడం జరిగింది. మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్నటువంటి బ్రౌన్ టౌన్ అనే రిసార్ట్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆమెకి వివాదం జరిగింది. ఆ వివాదం రీజన్స్ ఎందుకు నెగ్లెక్ట్ ఆమె పట్ల నెగ్లెక్ట్ వ్యవహరించారా లేదంటేనేమో ఆమె స్టార్ అని చెప్పేసి ఆమె దురుసు అడ్డగోలుగా మాట్లాడారనేది ఒక నిర్ధారణకి అయితే ఇంకా రాలేదు. కానీ బట్ ఆమె వ్యవహరించిన తీరు మాత్రం మనం స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది. మెనూ కార్డు విసిరేయటం కానీ లేదంటేనేమో రూమ్ కీస్ మేనేజర్ ముఖం మీద కొట్టడం కానీ అడ్డగోలుగా మాట్లాడడం కానీ ఇట్లా క్లియర్ కట్ గా ఆమె ఎవరి తీరు అయితే స్పష్టంగా మనకి విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. రిసార్ట్ మేనేజర్ కూడా మాట్లాడదాన్ని ఆమె ఎందుకు ఇలా చేస్తారు ఏంటనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. చాలా అరగెంట్ గా బిహేవ్ చేశారు. ఆమె ఎటువంటి తప్పు లేకపోయినప్పుడు కూడా కేవలం స్టార్ అనే ఒక పొగరుతో ఈ విధంగా చేశారు అని అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రిసార్ట్ తరపు నుంచి ఎటువైపు తప్పు లేదు అయినప్పటికీ కూడా ఆమె ఈగో వెళ్ళిపోయి చాలా సివియర్గా అరగెంట్ గా బిహేవ్ చేశారని రిసార్ట్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ కల్పిక వాదన మాత్రం రిసార్ట్ సిబ్బంది తన పట్ల కొంత అగౌరవంగా వ్యవహరించారు కాబట్టి బాధ్యత లేకుండా ప్రవర్తించారు కాబట్టి తను అలా వ్యవహరించాల్సి వచ్చింది, అలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందని మాత్రం కల్పిక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే కల్పిక తీరు మాత్రం రీసెంట్ టైమ్స్ లో 1-2-3 సార్లు పబ్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు ఈ రోజు రిసార్ట్ కావచ్చు ఈ విధంగా అన్ని ప్రతి దాంట్లో కూడా ఆమె వ్యవహరించిన తీరు మాత్రం గందరగోళం తరలిస్తుంది. యాజమాన్యం కూడా రిసార్ట్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ యాజమాన్యం ఏదైతే ఉందో అది కల్పిక పైన ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.